కళ్యాణ్ గారు గెలవక ముందు మాట తీరు ఎలా ఉంది, గెలిచిన తర్వాత అసలు మాట తీరు చాలా చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఆవేశం కనపడేది, ఇప్పుడు ఆవేశం కాదు, ఆలోచన కనపడుతుంది. ఒక అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు కింద ఈయన చేయటం ఈయన నిజంగా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈయన రాజకీయం తెలియదు, దీనికి ఏదన్నా ముక్కుసూటికి వెళ్ళిపోవడం ఇలాంటివి రాజకీయాల్లో కుదరదు. అలాంటిది ఎంతో అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈయన ఉండటం ఈయనకి చాలా ప్లస్. ముందు తరాలకి ఈయన నాయకత్వం డెఫినెట్గా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఆయన చాలా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చాలా పరిణతి కనపడుతుంది. వీ ఫీల్ వెరీ హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ చాలా బ్రహ్మాండంగా ఆయన చాలా వినయ విధేయతలతోటి తాను ఒక పెద్ద వ్యక్తిని, నేను ఒక స్టార్ని అనేది ఏమీ కూడా లోపల ఉంచుకోకుండా సినిమా జీవితం వేరు, ఇక్కడ ప్రజాసేవ వేరు అనే దృష్టితోటి అన్ని విధాలా కూడా ఆయన అందరికీ కూడా వినయ విధేయతలతోటి ప్రజల వద్దకు వెళ్ళి క్షమాపణలు కోరారంటేనే అది అందుకు ఉదాహరణ. మొన్న జరిగిన తిరుపతి సంఘటన గురించి ఆ విధంగా ప్రజల వద్దకు పాలన అనేది ఆయన ఎలా ఉండాలి అనేది నిరూపిస్తున్నారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చే నెల అవుతుంది, పరిపాలన ఎలా ఉందంటే? పర్వాలేదండి, బాగానే చేస్తున్నారు పరిపాలన. పథకాల విషయాల్లో కానీ పథకాలు ఇంకా కొన్ని అమలు చేయాలి, కొన్ని అమలు అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నిదానంగా చేస్తారేమో అనుకుంటున్నాం. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చే 8 నెలలు అవుతున్నాయని పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే మాకు పథకాలు వచ్చినాయి. వస్తాయి మెల్లిగా, ప్రభుత్వానికి ప్రస్తుతానికి డబ్బులు లేవు కదా, డబ్బులు వస్తాయి. మరి ఇప్పుడు పథకాలు చెప్పారు, అమలు చేయని క్రమంలో మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందంటారా? అప్పుడే చెప్పలేం, కొంతకాలం పట్టచ్చు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ వెళ్తున్నారు, పెట్టుబడుల విషయంలో కానివ్వండి, ఏపీ తీసుకురావాలి. మొన్న విశాఖపట్నం వచ్చాడు కదండి మోడీ, వచ్చినప్పుడు చాలా పెట్టుబడులు ఇచ్చారు కదండి. స్టీల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అంటున్నారు, అదేం క్లోజ్ అన్నారు. అది బాగానే జరుగుతుంది కదా. సార్, పరిపాలన ఎలా ఉందండి? కూటమి పరిపాలన బాగానే ఉందండి. ఇదివరకు మీద బెటర్ కనపడుతుంది, ఇంకొంచెం టైం పడుతుంది కరెక్ట్గా ఉండడానికి. కొంతమంది అన్నమాట ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నాయని పథకాలు ఏమీ రావట్లేదు, మాకు గతంలోనే వచ్చినాయి. చాలా పథకాలు ఆగినట్టున్నాయి. మరి వాళ్ళు ఏదో దాని మీద మళ్ళీ ఏదో వస్తాయి, అన్నీ బాగానే ఉంటాయి అంటున్నారు కదా, వెయిట్ చేయాలి కొంచెం. ఇలా మార్పు కదా, మరి గత 5 ఏళ్ళు చూసాము, మరి ఈసారి మార్పు కనపడుతుంది. ఇది నిలబడుతుందా లేదనేది చూడాలి. పథకాలన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తాం అంటున్నారు కాబట్టి వెయిట్ చేయాలి. బాగానే ఉంటుంది. డెవలప్మెంట్ అంటే మరి అమరావతి అంటున్నారు కదా, అమరావతి మరి ఓకే ఫిక్స్ అయ్యి అదే ఓకే అయితే డెవలప్మెంట్ బాగానే కనపడుతుంది. ఏదేమైనా ఈ విజయవాడ రీజన్ మాత్రం డెఫినెట్గా డెవలప్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది. సీఎం గారు అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తారని చెప్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అదే అలా చేస్తే మంచిదే. మరి తెలుగు ప్రజలు చాలా సంతోషిస్తారు. అది చాలా కాలం పాటు గుర్తుండిపోద్ది. ఈయన పేరు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు చాలా కాలం. బాగానే ఉంది అనుకుంటున్నాము. ఈ పవన్ గారికి కూడా చాలా బాగా చేస్తున్నారు, ఎక్కడ స్వార్థం లేకుండా. అది మరి ఇప్పుడు ముందు ఇంకా బాగుంటుందని భావిస్తున్నాం మేము. ప్రభుత్వం ఎలా ఉంది, పనితీరు పథకాల విషయాల్లో కానివ్వండి ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, అంతే, ఇంకేం లేదు. అంతే, బాగానే ఉంది. గతంలో ఎలా ఉండేది అంటారు? ఏదైనా గతమైన ఏదైనా ఒకటే, మార్పు ఏం లేదా? మార్పు ఎందుకు ఉంటుంది, అన్నీ ఒకటిగా. వాడు ఒకటి, ఏడైనా ఒకటే, ఎవరైనా. మరి కొంతమంది అన్నమాట గత ప్రభుత్వాలనే పథకాలు వచ్చి ప్రభుత్వాలు రావట్లా. అవి అది ఎవరు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు, ఇక అంతే. ఏదైనా ఇక అంతే ఉంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా అంటున్నాడు 29 నుంచి, ఎలా ఉండబోతుందంటారు ఏంటి? ఏం మనం చెప్పలేము దాన్ని. అంటే మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అంటున్నారు కదా. గుర్తుపెట్టుకోవచ్చు, తప్పులేదు. తిన్నవాళ్ళు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కూటమి ప్రభుత్వం వచ్చే 8 నెలలు అవుతుంది, పరిపాలన ఎలా ఉందంటారు ఏంటి మీ అభిప్రాయం? పర్వాలేదండి, పర్వాలేదు. కూరగాయలు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. కొంతమంది అన్నమాట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు కూడా పూర్తిగా పెరిగిపోయినాయి అని చెప్పేసి మీరే పెరుగుతున్నాయి. వంకాయ 20 రూపాయలు ఇవాళ. ఈ ఆకుకూరలు కూడా తక్కువగానే ఉన్నాయి. పర్వాలా. కొత్తిమీర 10 రూపాయలు. పర్వాలా. అంటే ఈ మొన్నటిదాకా ఈ కార్తీక మాసం అవటం వల్ల, అయ్యప్ప స్వామి వల్ల రేట్లుగా ఉన్నాయి. కార్తీక మాసం అయిపోవటం వల్ల మళ్ళీ తగ్గుముఖం పట్టాయి అనుకుంటున్నాను.
సార్. రూలింగ్ చూసుకుంటే ఎలా ఉందంటారు పరిపాలన? రూలింగ్ ఒక 9 నెలల్లో చెప్పలేము సార్. ఇంకో సంవత్సరం పోతే కానీ ఈ పథకాలు అమలులో వాళ్ళవి ఈ 6 పథకాలు అవన్నీ అమలుకి ఇంకా టైం పడుతుంది కదా. అవి ఏమైనా చేసి జనాల్లో మంచి పేరు తెచ్చుకుంటే ఇది, లేకపోతే మళ్ళీ పాత ప్రభుత్వమే వస్తుంది. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్న పథకాలు రావట్లేదు అని చెప్పేసి. అదే 8 నెలల్లో వెంటనే చేయలేరు సార్ వాళ్ళైనా. ఏమో మరి ఉగాదికి ఇస్తామంటున్నారు ఆడవాళ్ళ. ఇది ఉగాదికి ఇస్తే మరి ఆడవాళ్ళలో కొద్దిగా సానుభూతి పెరుగుతుంది, లేకపోతే ఇదివరకు వాళ్ళలాగానే అవుతుంది. చాలా బాగుంది, ఎంతో బ్రహ్మాండంగా ఉంది, అభివృద్ధి పదంలో నడుస్తోంది. అన్ని విధాలా చాలా వేగవంతంగా 6 నెలల్లో ఇంత అభివృద్ధి సాధించిన వాడు ఎవడు లేడు. అది సంక్షేమం అభివృద్ధి అన్నీ కూడా వాళ్ళు సమానంగా తీసుకురాగలుగుతున్నారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాలన్నీ సాధిస్తున్నారు. అందరూ మొత్తం ఈ కూటమి సమైక్యంగా అన్ని విధాలా కూడా పోరాడుతున్నారు. వీళ్ళు అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో విధాలుగా సహకరిస్తోంది. మొత్తానికి త్రిమూర్తుల్లాంటి ఈ ముగ్గురు కూడా ఏది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ, వీరు ముగ్గురు కూడా ఈ భూమి మీద అవతరించిన మహాపురుషుల్లాగా మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలా కూడా విముక్తి కలిగించే విధంగా చేస్తున్నారు. అన్ని విధాల అభివృద్ధి చాలా అతి త్వరలో సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. అమరావతి పూర్తి చేసి తెలుగుదేశం ప్రజలకి అంకితం చేస్తానని సీఎం గారు చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతి తప్పనిసరిగా తాను ఏమనుకుంటే అది చేసి తీరుతాడు. ఈయన మాటల వ్యక్తి కాదు, చేతల వ్యక్తి. తప్పనిసరిగా అమరావతి అనేది తప్పనిసరిగా సాధిస్తాడు. ఏదనుకుంటే అది చేస్తాడు. ఆ విధంగానే స్టీల్ ప్లాంట్కి కావాల్సిన మొత్తం డబ్బంతా కూడా ఆయన తీసుకురాగలిగాడు. అలాగే పోలవరం కూడా ఇవాళ ప్రారంభించారు. ఏదనుకుంటే అది వెంటనే ఆయన ఆచరణలో పెడుతున్నారు. తాను అనుకున్నవన్నీ కూడా అన్ని విషయాలు కూడా చాలా ఇదిగా సమగ్రాభివృద్ధి సాధించడానికి చాలా ఇదిగా ఆయన కృషి చేస్తున్నారు. దానికి తోడు ముగ్గురు కూడా ఐకమత్యంతో చేస్తున్నారు. మొత్తానికి సీఎం గారు లోకేష్ గారు ఢిల్లీ టూర్ వెళ్ళారు ఏపీకి పెట్టుబడుల విషయం కోసం. ఏపీకి పెట్టుబడుల కోసం వెళ్ళారు. తప్పనిసరిగా వాళ్ళు మోదీని ఏ విధంగానైనా సరే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన విధంగా వాళ్ళు తప్పనిసరిగా అది సాధిస్తారు. ఏమనుకుంటే అది సాధించడానికి వాళ్ళు. గతంలో ఎలా ఉండేది అంటారు? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగుంది. పథకాల విషయానికి వస్తే బాగుంది. గతంలో ఎలా ఉంది? గతంలో బాగుంది, ఇప్పుడు బాగుంది. మరి కొంతమంది అన్నమాట ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నా పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చినాయి అని. బాగున్నాయి. రోడ్ల విషయంలో కానివ్వండి ఎలా? ఏం లేదు, ట్రబుల్ ఏం లేదు.